స్నానం చేస్తుంది వేడి నీళ్ళు పెట్టినవా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది. అందుకే బాగా ఎండన్నర ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీయాసొంటిది. బాబు టమాటా ఎట్లా కిలో? 40. 30కి రావా? ఏమే 30 కంటే పోతావా? అబ్బాయిలకి అమ్మాయిలు ముద్దొస్తారా? మాకు రారా? నువ్వు ఇంటర్వ్యూకి పోయినావు కదా, ఫెయిల్ అయినావా? అవును బావా, ఫెయిల్ అయినా. ఎలగొట్టిండ్రు. ఎందుకు? నీ పేరేం పేరు అన్నాడు, అలవేనా అని చెప్పిన. కరెక్ట్ చెప్పినావు కదా. నీ ఇంటి పేరేం పేరు అని అడిగిండు, రేగులిల్లా అని చెప్పిన. ఎలగొట్టిండ్రు. ఓ చెన్నై రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇక్కడది ఇంకదా. తెలుగు తెలుగు. మేముండేది ఇక్కడే. ఓహో, నీకు ఇది పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బావా, పక్కింటైనా వాళ్ళ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. అయితే ఆయనది పూల వ్యాపారమే, అందుకే పూలలో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాది కారంపొడి వ్యాపారం. తీసుకురా నా కారంపొడి. బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే, 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. నన్ను బయటకు పోమంటానికి నువ్వవుతువే. ఈ ఇంటి ఇల్లాల్ని, ఈ ఇంటి యజమానురాల్ని. ఈ ఇంటి యజమాని నువ్వు కాదు, సూర్య. ఆయన నా భర్త. భర్త నేను లేకుండా చూసి నా మెళ్ళో పడాల్సిన తాళ్ళని నీ మెళ్ళో కట్టించుకుని భర్తనుకుంటే సరిపోతుందా? ఎదురుగు ఏం కళ్ళే బాబు, ఆ కళ్ళు చూస్తే చాలు ఎవడైనా అలా పడిపోవాల్సిందే. ప్రపంచంలో ఉన్న పిచ్చంతా నీకే ఉందే. మీ ఫ్యామిలీ వల్ల నాకు ఆ పిచ్చి వచ్చింది. సలీం గారు, ఏంటి మీ ఆవిడ అలా తిరుగుతున్నారు? ఏం చెప్పమంటారండి నాయుడు గారు, మా చెల్లి మా ఇంటికి వస్తే భోజనంలో అన్నం పెట్టకుండా ఉట్టి కూరలే పెట్టింది. అదేటమ్మా, అన్నం పెట్టుకుంటూ ఉట్టి కూరలే పెట్టారు మీరు? నన్నేం చేయమంటారు నాయుడు గారు, మా మరదలు కొంట్లో బాగాలేదని ఇంటికి వచ్చింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆవిడ కొన్ని రోజులు అన్నం పెట్టొద్దు అన్నారు. అందుకే అన్నం పెట్టకుండా వట్టి కూరలు పెట్టాను. హరి, నాకు ఆకలి అవుతుందిరా. నీ ముక్కు తింటా, నీ చెవులు తింటా, నీ కళ్ళు తింటా, నీ జుట్టు తింటా. మరేం తినాలి? అవును, నువ్వు ఫోన్ చేస్తే నువ్వని చెప్పకుండా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పాను? లవ్ లో పడితే అంతేనే, అబద్ధాలు చెప్పేస్తారు. లవ్ లో పడితే అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు ఎందుకు చెప్తారు? చెప్పు. అసలు ఎవర్రా ఫోన్ లో? పద్దు నానా. ఇప్పుడు వెళ్లిపోయిన వాళ్ళంతా కుక్కల్లాగా నా కాళ్ళ దగ్గరికి వస్తారు. డబ్బుతో నేనేమైనా కొంటాను. ఏమైనా కొంటావా? కొంటాను. ఎస్టేట్లు కొంటాను. ఫ్యాక్టరీలు కొంటాను. పొలాలు కొంటాను. నగలు నట్రా కొంటాను. పసుపు కుంకాలు. ఇదేంటి ఇంద్రసేనారెడ్డి, ఈ ఇంటికి ఆయుధాలతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావు. పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది స్నేహలతారెడ్డి. మెడలో తాళిబొట్టు పడని దానివి, కాలికి మెట్టె తొడగని దానివి. తేడా నీకేం తెలుసు? నాకే తెలుసు. నుదుట బాసికం కట్టుకుని, బుగ్గన చుక్క పెట్టుకుని, కాళ్ళకి పారాని రాసుకుని, మనసు పడ్డవాడు వస్తాడని కోటి ఆశలతో ఎదురు. అబ్బాయిలకి సొంత మరదలైనా వరుసకి మరదలైనా బావా అని పిలిస్తే కిక్కుండదేమో కానీ ప్రేమించిన అమ్మాయి బావా అని పిలిస్తే ఆ కిక్కే. చాలని చెప్పు. అక్క, రాత్రి ఆఫీస్ నుంచి 1 గంటకి ఇంటికి వచ్చావంట. అంత చీకట్లో నీకు భయమే లేదక్క? చాలా భయం వేసిందే. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. గొంతు మార్చి కేజీ టమాటా 10 అన్నాను. అనగానే ఆ కాలనీలో వాళ్ళందరూ లైట్లు వేసుకుని బయటకు వచ్చారు. నేను కామ్గా ఇంటికి వచ్చేసాను. తింట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే కుక్కవి, నీకే ఇంత పొగరుంటే శ్రమని నమ్ముకొని అభిమానానికి ప్రాణమిచ్చే రైతును కట్టుకున్న నాకెంతుండాలరా? ఆడదాని మీద చెయ్యెత్తేవాణ్ణి మగాడు అనర్రా, కొజ్జా అంటారు. ఇలా నా మీద చెయ్యెత్తావని నా మొగుడికి తెలిస్తే నీ చెయ్యే కాదు, నీ తలే ఉండదురా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా. లాస్ట్ టైం మీరు ఇచ్చిన పాయసం మన ఇంట్లో తిరిగే పిల్లికి పెట్టాను. అప్పుడు పోయిన పిల్లి ఇంకా తిరిగి రాలేదు. ఇన్ఫర్మేషన్ లీక్ అయిందో ఏంటో, ఈదిలోకి ఊరకొక్కలు కూడా రావట్లేదు. ఫోన్లే బాబు, నువ్వు ఉన్నావుగా, కాఫీ ఇప్పుడే తెస్తాను.
బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. డల్గా ఉన్నావు. మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొడుతున్నాడు. ఈ రోజు మీ అమ్మని తాగి నాన్న కొట్టమని చెప్పు. మా అమ్మ ఎక్కువ తాగుతుందని కొడుతున్నాడు. సోమరాజ్ కళ్ళలో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో ప్రేమ కనిపించలేదా? నువ్వంటే నాకిట్టు, నిన్నే పెళ్లి చేసుకుంటాను, మా బాబుకి చెప్తాను సంబంధాలు చూడతాను. ఏటే మెల్ల మాడుతున్నావు ఇప్పుడు? సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుదానా పెళ్లి గాని ఏంటా ఫోటో ఇక్కడ? చెప్పాను కదా వీడి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని. చేతి నరికేస్తాను చెయ్యి. ఇంతకాలం నాలో నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. తీసుకొచ్చేదా? ఏం చేసావు? ఏం చేస్తాను? నాటుకోడి పులుసు రాగి సంగటి చేసినాను. నిన్న, అదే మొన్న, అదే దాని ముందు రోజు అదే చేసినాను. రోజు బంగారం చెప్పానా? బంగారం చెప్పానా? ఒకటి చెప్పానా? నువ్వు రోజు అన్నం తింటేనే కదా దొడ్డేది. బాగున్నావురా శారీలో. నైస్, బాగుంది శారీ. థ్యాంక్ యూ. బ్యాంగిల్స్ కూడా సూపర్ ఉన్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయి. యా నైస్. అవును, నాకు డౌట్ రా, ఇంత అందంగా దేవుడు నేను ఎందుకు పుట్టించాడంటో? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఓకే, మరి అదే దేవుడు నీకు ఎందుకు బుర్ర పెట్టలేదు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి. అయిందా? బాగైందా? ప్రతిదానికి